అభ్యర్థుల ఎంపికలో ఇటు వైసీపీ అటు టీడీపీలు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నాయి. వైసీపీకి ధీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కసరత్తు గట్టిగానే చేస్తోంది టీడీపీ. అయితే ఒక అభ్యర్థి గురించే సర్వే చేయడం ఆశావాహులను అసంతృప్తికి గురి చేస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోసం ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. దినేష్ రెడ్డితో పాటు కోవూరు టీడీపీ టికెట్ పార్టీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, అలాగే టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డిలు ఆశిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభను మొదట్లో కోవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని భావించారు. అక్కడ స్థల పరిశీలనతో పాటు ఏర్పాట్లు ప్రారంభించే సమయానికి బహిరంగ సభ ప్రదేశాన్ని నెల్లూరుకు మార్చారు. కోవూరులో నిర్వహిస్తే పోలంరెడ్డి దినేష్ రెడ్డికి పేరు వస్తుందేమో అని భావించి పార్టీలోని ఆయన ప్రత్యర్థులే ఈ విధంగా చేయించారని అప్పట్లో వదంతులు వచ్చాయి. నెల్లూరులో బహిరంగ సభ తర్వాత జిల్లాలో పార్టీ పరిస్థితిపై స్థానిక నేతలతో చంద్రబాబు చర్చించారు. కోవూరు నియోజకవర్గంలో మరింత వేగంగా పనిచేయాలని సూచించారు ఆయన. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల విషయంలో అధిష్టానం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లకు సంబంధించి లీకులు ఇచ్చింది. కోవూరు, ఉదయగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేర్లను కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. కోవూరులో అభ్యర్థి ఎంపికలకు సంబంధించి వివిధ సర్వేలు చేపట్టిన పార్టీ అధిష్టానం తాజాగా IVRS ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఇందులో భాగంగా కేవలం పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరును మాత్రమే ప్రస్తావించి ఆయన అంగీకారం అయితే 1వ నెంబర్ నొక్కాలని, ఇష్టం లేకుంటే నోటాకు వేయాలని చెప్తున్నారు. సర్వేలో కేవలం దినేష్ రెడ్డి పేరు మాత్రమే ప్రస్తావించడంతో టికెట్ ఆశిస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డిలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సర్వేలో ఆశావాహుల పేర్లను చేర్చకుండా ఒకరిపైనే సర్వే నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని భావించినప్పుడు సర్వేలు ఎందుకు చేస్తున్నారని అంటున్నారు. ఒక పేరుతోనే సర్వే చేయడం వల్ల శాస్త్రీయంగా ఫలితాలు కూడా రావని అంటున్నారు. పార్టీ కోసం సంవత్సరాల తరబడి పనిచేస్తున్న తమను విస్మరిస్తున్నారని అనుచరుల వద్ద నేతలు వాపోతున్నట్టు తెలుస్తోంది.